ఈరోజు నేనైతే ఎండినెత్తాళ్ళు కోడిగుడ్లు వేసి కూర చేశానండి. చాలా బాగుంటుంది. అది ఎలా చేశానో చూపిస్తాను. ఎండినెత్తాలని శుభ్రంగా తలా తోక తీసుకొని అరగంట సేపు చన్నీళ్ళలో నానబెట్టి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే గుడ్లు కూడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీలో నూనె వేసుకొని ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు నెత్తాళ్ళు వేపుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వేగిన తర్వాత అదే బాండీలో ఇంకొద్ది నూనె వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగనిచ్చి టమాటా ముక్కలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అన్నీ వేసి మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఈ వేపి పక్కన పెట్టుకున్న గుడ్లు ఎండినెత్తాళ్ళు వేసి తగినంత నీరు పోసుకోవాలండి. చక్కగా గ్రేవీ చిక్కబడిన తర్వాత దించుకోవటమే. చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్లో మీరు కూడా ఒకసారి వండుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇది చాలా ఇష్టం అవుతుంది. ఈ నెత్తాళ్ళని వేపుకున్న బాగుంటుందండి. చింత చిగురు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలాగా ఒకసారి పప్పుచారులోకి కానీ అలాగా చేసుకున్నప్పుడు వేపుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.